బతుకనేది ఎరక్తూ ఉట్టినంత పని అయింది. నా పిల్లలు ఏడ దొరుకుతారు? దేవుడికి కన్ను మూయనికి వానికి ఎట్లా కరుణించిందో నాకు అర్థమైతలే. ఇటువంటి తల్లి నేనేమి తీసుకొని బతకాలి అనుకుంటున్నా నేను. నీకుంటే ఈశా దేవునికి కూడా పిల్లలు లేకుండా వచ్చా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది చూడదా. పవన్ కళ్యాణ్ వచ్చి 15 లక్షలు ఇచ్చిండు, చిరంజీవి పెండ్లం వచ్చి 2 కోట్లు ఇచ్చిండ్రు అని వస్తున్నాయి పేకు మొత్తం దీంట్లో. నిన్న అందుకే ఇద్దరు ముగ్గురు తిట్టి పంపించేసాను. ఆ దేవునికి ఎంత కేర్ లేదు. మాయసొంటలను కొనవరాదా? మధ్యాహ్నం పోక చూడదు నాయనమ్మ, మూటలు వస్తాయి నాయనమ్మ అనాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం తాండూరుకెళ్ళే రూట్లో ఉన్నాం. సో మొత్తం 1 వేనే ఉంది. సో రీసెంట్గా ఒక బస్ ఇన్సిడెంట్ అయ్యింది, మీ అందరికి తెలుసు. అంటే బస్ని టిప్పర్ గుద్దుకొని అందులో చాలామంది చనిపోయిన విషయం మీ అందరికి తెలుసు. ఇప్పటికీ ఈ రోడ్ అలాగే ఉంది ఇప్పటికి కూడా. సో ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో ఈ పొలిటికల్ లీడర్స్ కానీ గవర్నమెంట్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మళ్ళీ ఇన్సిడెంట్ కావద్దని చెప్పేసి, మళ్ళీ అట్లాంటిది ఇంకో ఇన్సిడెంట్ కావద్దని చెప్పేసి మరమ్మతులు చేసి, లేకుంటే ఇంకో రోడ్ పెద్దగా రోడ్ చేయవచ్చు కదా, ఇప్పటి వరకు చేయలే. సో మనం ఇప్పుడు తాండూరు ఎందుకు వెళ్తున్నామంటే, ఒకటే ఫ్యామిలీల నుంచి 3 అక్క చెల్లెళ్ళు చనిపోవడం జరిగింది ఆ ఇన్సిడెంట్లో. సో తనుష, సాయి ప్రియ, నందిని. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి, అంటే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమైనా హామీ వచ్చిందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి వెళ్తున్నాం. సో పదండి వెళ్దాం. ఫీజులు కట్టుకొని అంతా ఇది చేసేది అనమాట. ఈ బస్సుకి ఎక్కి ఇంత గమ్మత్ అయిపోయా. ఒక్కరన్నా బతికితే అమ్మాయి ఒక కాలో చేతులు అయితే చేయించుకునేవాడిని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 ఒకటేసారి స్పాట్లో పోతే నేను ఏం చేయాలి? అంటే పెళ్ళైనా ఎన్ని రోజులకి ఇది అయ్యింది? ఇది పెళ్ళైనా పెళ్ళైనాక మళ్ళీ పోయారు సార్. మళ్ళీ వచ్చారు సార్, లీవ్ ఉంది అని చెప్పి వచ్చారు. ఓకే, వచ్చారు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది, ఎక్కువ రాకుండే. ఇప్పుడు ఏదో 4 రోజులు సెలవు ఇచ్చిండ్రు అన్నారు ఆఫీసులో. సరే పదే బెట్ట, ఏ పండుగకు రావు పబ్బంకు రావు అని రా అన్న. అంటే వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వచ్చిండ్రు. మా అక్క కొడుకుది పెళ్లి ఉండే, మ్యారేజ్ ఉండే, అది చేసుకొని పోదురా అని ఇది చేసిండ్రు. దాంట్లో అన్ని చేసుకొని మళ్ళీ మండే రోజు సండే రోజు కూడా మళ్ళీ వాళ్ళతో డిన్నర్ ఉంటే కూడా నా పిల్లలు పోవాలి కదా అని ఇది చేస్తుంది. ఎందుకంటే ఉండాలి నాకు పిల్లలు, నాతో 1 రోజు అన్న ఉండాలి అని. అది కూడా పోకుండా పొద్దుగాలు లేచి పోతారు, ఎగ్జామ్స్ ఉన్నాయని తోలిస్తే ఈ బస్సు నా పిల్లల్ని మింగి నిలదాయి. నా పిల్లలు ఎంత తయారులైండ్రి, ఎంత ఇదైంది. ఈ పిల్లల్ని ఆడ చూసి మురుతున్నానా, ఇప్పుడు ఏడ చూస్తాను నేను. వీళ్ళని ఏమి అందం చూస్తూ, వీళ్ళని ఏం చూసి బతుకుతా నేను. వాళ్ళు చెప్తారు నాకు బతుకనేది ఎరక్తూ ఉట్టినంత పని అయింది. నా పిల్లలు ఏడ దొరుకుతారు? లేదమ్మా, మీరు ధైర్యంగా ఉండాలి. పిల్లలు కాలేజ్లో కూడా మంచిగా చదువుతారంట. అంటే ఆ ప్రిన్సిపల్ కానీ వాళ్ళందరూ కాలేజ్లో చెప్పడం కానీ అది చూసినప్పుడు మాకే బాధ అనిపించింది నిజం చెప్పాలంటే. 1985 వచ్చేసారు నా బిడ్డకు, ఇంకేం చెప్పాలని ఎక్కువ నేను. నా పిల్లలు అది ఏది చెప్పినా విన్నారు కానీ ఒకరిది మాట వినలేరు కదా. నా పిల్లలు అంత పద్ధతిగా పెంచినా కానీ దేవుడికి కన్ను మూయనికి వానికి ఎట్లా కరుణించిందో నాకు అర్థమవుతలే. ఈ పిల్లల్ని ఎడ తీసుకొస్తా నేను. ఇలా వేసిన డ్రెస్సులు దాన్ని విండేస్తే మడత చేసి పెట్టినా నాకు ఎంత ఇదైతే, నా గుండె కోత ఎంత కోసిండో దేవుడు. నేనేమి తీసుకొని బతకాలి అనుకుంటున్నా నేను. నన్ను ఇది చేయడానికి పడదు అవుతుండ్రు కానీ నాది నాకెరక ఊకి ఏదో పోతుండంటే పోతుండ. నాకు ఇల్లు ఇడిచి నా పిల్లలకు దండం పెట్టాలంటే ఎట్లా దండం పెట్టలే, పువ్వులు ఎట్లా వెళ్ళే సార్ నేను. వాళ్ళు ఏం చేసుకొని చేసిండు సార్. అమ్మాయి పెట్టుకోకుండా ఈ రోజు నా పిల్లలకి ఎట్లా మొక్కు సార్ నేను. అదే కాలేజీకి ఎట్లా మర్చిపోవాలి, ధైర్యంగా ఎట్లా మాట్లాడాలి. నిజంగా మాకే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి వాళ్ళని చూస్తుంటే. కానీ అంటే ఒకటేసారి ఒక ఇంట్లో 3 చనిపోవడం అంటే చాలా. ఇంట్లో వాళ్ళు తిరిగింది, వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు ఏం చేసింది తల్లికి గుర్తుకొస్తుంది కదా. ఇప్పుడు దేశంకే గుర్తుకొస్తుంది, తల్లికి ఎంత గుర్తుకు రాదు.
కానీ ఇట్లా న్యూస్ మొత్తం ఇట్లా డూప్లికేట్ చూపొద్దు సార్ ఎప్పుడే కానీ పిల్లలు ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి 15 లక్షలు ఇచ్చిండు, చిరంజీవి పెండ్లం వచ్చి 2 కోట్లు ఇచ్చిండ్రు అని వస్తున్నాయి పేకు మొత్తం ఇంట్లో. నిన్న అందుకే 2-3 రోజులు తిట్టి పంపించేసాను. వద్దు రాకుండా కోట్ల ఆస్తి ఉండ్రి, నా పిల్లలే నాకు కోట్ల ఆస్తి ఉండ్రి. నాకు ఏ ఆస్తులు బేకలేదు, నాకు ఏమీ బేకలేదు. నా పిల్లలు చూడ అందమ్మిన వాళ్ళకి ఏమీ బేకు, దేవునికే కనుగొట్టింది. అయితే కొంతమంది అంటే సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేసి అంటే ఫేక్ న్యూస్ పెడుతురు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చారు, వీళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి. ఎవరు డబ్బులు వాళ్ళ అమ్మ కూడా అంటుంది అన్ని అబద్ధాలు రాస్తారు, అసలు మాకు డబ్బులే అవసరం లేదు, మా పిల్లల్ని తీసుకుని వస్తే మా పిల్లలు నాకు వస్తే చాలు, ఒక్క పిల్లని తెచ్చి మనం పోని ఒక్క పిల్లతోటే నా ముద్దు మాట్లాడతా. నాకు చిన్నది ఒక్కదాన్ని నన్ను ఇచ్చిపోయింటే దానికి నాకు ఎంత ఇది ఉంటే సార్ ఉరికాను కానీ ఈ బండి వేసుకొని ఉరుకుడికాను కానీ 70 కిలోమీటర్లు ఉరుకుతి కానీ అమ్మాయి ఆడుకోని రోడ్ స్టాప్ చేశారు. మళ్ళీ వేరే ఊళ్ళో కొట్టుకొచ్చాను. ఎంత చెయ్య నా కొడుకులు అంత పెద్దోడు వాళ్ళకు రాకి పుణ్యం వస్తే నా ఇంటి నిండా ఉంటుండ్రి సార్. ఇప్పుడు ఎవరికి కడతాను నా పిల్లలు ఇక ఇట్లా కూర్చొని కడుతుండ్రి. ఇప్పుడు ఆ పుణ్యం చేస్తాను సార్. నేను ఏమి చూస్తే మా యొక్క కొడుకులు వాళ్ళ చెల్లెండ్లని ఎంత ఇది చేస్తుండ్రి. ఇక ఇంత ఇది అని నా పిల్లలు ఇప్పుడు ఎవరికి ఇంటి నిండా ఉంటుండ్రి, 24 గంటలు ఇంటి నిండా ఉంటుండ్రి. ఇక చిన్నపిల్లకు కాళ్ళ మొక్కుతున్నాడు మా యొక్క కొడుకు చెట్టు అంటున్నాడు. నీ అంతా వాడు ఎట్లా మొక్కుతుంటాడు. ఇప్పుడు ఆ రాకి పుణ్యం చేయాలి సార్. నేను ఏం చూసి బతకలే సార్. నేను ఏడపోతే ఎప్పుడు నాకు ఇంటి నిండా ఉంటుండ్రి. ఇక 2-3 వాళ్ళు ఇక నాక కొడుకులు ఇట్లుండారు. కాళ్ళు ముక్తా అంటారు. ఆ పిల్లలకు వాళ్ళ ఆడపిల్లలు లేరు, నా ఆడపిల్లలే వాళ్ళు ఎంత ఇది చేస్తుండ్రు సార్. ఓకే, సో వాళ్ళకి ఆడపిల్లలు లేరని చెప్పేసి ఇంకా వాళ్ళ చెల్లెండ్లు మా అక్కకు కొడుకులే ఉండరు ఇద్దరు. వాళ్ళ చెల్లెండ్లు అన్ని చూసుకుంటారు. ఇప్పుడు ఆ చెల్లెండ్లు నాకు రాఖీ పుణ్యం వస్తే నా అక్క కొడుకులు వచ్చి రాఖీలు ఒకరంటే ఒకరు కడుతుంటే నాకు ఎంతో సంతోషం అవుతుండే. ఇప్పుడు ఎవరు కడతారు సార్? నా పిల్లలు ఎవరు ఉండరు సార్, నాకు ఎవరు లేరు సార్. నేను అన్నది అయిపోతే నేనేం చూసుకొని వాళ్ళు ఎవరు ఏమి ఇచ్చినా నాకు అవసరం లేదు. నా పిల్లలే నాకు కోట్లు ఉండ్రి. నాకు ఎవరిది ఏమో ఇది బేకలేదు సార్. నా పిల్లల్ని తెచ్చేయమని ఏడంట నా పిల్లలకి ఇచ్చేయమని. అయితే ఆ రోజు అంటే వెళ్తున్నారా వాళ్ళు కాలేజ్కి? పొద్దుగాల ఎగ్జామ్స్ ఉన్నాయి, 5:30 బస్సు 4:30 బస్సుకి ఎక్కించాను. 5 గంటలకు మూవ్ అయ్యేది బండి. 8 o'clock 9 గంటలకు ఫోన్ వచ్చేసింది. అంటే చిన్న పాప కూడా లేటు ఎక్కింది అన్నట్టు? పెద్ద పాప లేట్ ఎక్కి ఒక 2 బస్సుకి ఇచ్చేసిన. ఓకే, 3వ అమ్మాయి 4వ అమ్మాయిని. సెకండ్ అమ్మాయిని ఎప్పుడు ట్రైన్కి పోయేది మళ్ళీ బస్సుకు ఎక్కించాను. అప్పటి వరకు అర్ధగంట బస్సు ఆపారు. ఓకే, ఎక్కించాను ఆపారు. ఈ అబ్బాయి ఇంటికి వచ్చి పిల్లలు ఇద్దరిని ఎక్కించి మళ్ళీ ఇంటికి వచ్చి తోలుకపోయిండు. 3వ ఆమె 2వ ఆమె తోలుకొచ్చి ఎక్కిచ్చి వచ్చిండు. 3 పోతాం నింగంపల్లె దిగి అక్కడ పోతామంటే సరే అని. సీటు పట్టుకున్న అమ్మాయి కూడా చనిపోయింది, ముస్లిమ్స్ అమ్మాయి. ఆమె కూడా సీటు పట్టుకుందాం. ఇప్పుడు నా బిడ్డ అట్లా పోవాలంటే 3 సంవత్సరాలు అయింది కాబట్టి కోటి ఉమెన్స్ కు సాయిప్రియ ఆ పిల్ల ముస్కాన్ అనే పిల్ల మన 3వ బిడ్డ 3 సంవత్సరాలు తిరిగి మరి అప్పుడు దేవునికి కన్ను గుట్ట లేకుండా సార్. 3 ఒక పరేగొన వలన సార్ వానికి ఏమి రోగం వచ్చిండొచ్చు. ఆ దేవునికి కూడా పిల్లలు లేకుండా వచ్చా. ఇంత పాపమ్మా సార్. నాకు ఇంత కడుపు కోస పెట్టాలనా నా పిల్లలు అన్నీ. ఇప్పుడు నేను ఏం చూసి బతకలే సార్. నేను మీరు ధైర్యంగా ఉండాలమ్మా. మీ కొడుకున్నాడు, కొడుకుని చూసి సెకండ్ ఆమె ఏమైనా మొన్న ఉద్యోగం వచ్చేది 15వ తారీఖు కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ 60,000 లోన్ వచ్చి 60,000 సాలరీ వస్తుందని చెప్పారు. అంతా గమ్మత్ అయిపోయాయి సార్. మా ఆశ అంతా నెరవేరి ఈ బండి అక్కడ పోయి సిటీలో పోయి ఉండడానికి చూసాం. ఈ బాబు అయిపోతే 2 నెలలు అయితే ఎగ్జామ్స్. ఈయన 10th ఇప్పుడు కొడుకు 10th. ఓకే, బాబు అందుకని హైదరాబాద్ అన్నందుకు ఆపాను ఇంతసేపు. నేను లోకల్ డాడీ అడిగితే నేను ఆపని వెళ్ళిపోతాను. అయితే ఇప్పుడు మీ పిల్లలు అంటే డాడీ ఇది అవుతాం మేము ఇది అవుతాం అని చెప్పి చెప్తుండేనా? బాగా చెప్పేది. ఓకే, ఏమంటుండే పెద్ద కూతురు కానీ 2వ కూతురు? భయపడకి అయిపోయింది, జాబ్ వస్తుంది. ఇంకా 6 నెలలు అయితే జాబ్ వచ్చేది. 15 రోజులు అయితే ఇంటర్వ్యూ ఉంది డిసెంబర్లో, జనవరిలో. 10th అందాడు పోదామన్నాడు సార్. ఏం చెప్పింది ఏమి 10th అందాడే నా తమ్ముడిని మంచి చదివిస్తామని అక్కడనే చూసుకుందాం జాబ్. హైదరాబాద్కి వెళ్ళిపోదామని నా బిడ్డ అదొకటే చెప్పింది. అందరం అక్కడనే ఉందాం, మొన్న మంచి చదివిస్తాము, మంచి జాబ్ ఉంటుంది, నీకు రూమ్ చూస్తా, కాలేజ్ ఆడుంటే ఆడ చూస్తాను నా బిడ్డ చెప్పింది సార్. అవన్నీ చెప్పింది. అందరం వెళ్ళిపోదామని నేను కూడా నా బిడ్డ పెద్ద బిడ్డ పెళ్లి కాగానే అయిపోయి 10th అయిపోతుంది అక్కడనే వేసుకోవాలి అనుకున్నా సార్. నా పిల్లలతో నేను కూడా ఉండాలని నాకు ఆశ ఉండే. ఇప్పటికి 6 నెలలు నాకు పోవాలని ఉండే హైదరాబాదు. నాకు అదే ఉండే సార్. నాకు అంతకు మించి ఏమీ లేదు. నా పిల్లలతో నేను ఉండి అన్నం వండి పెట్టాలని నాకు అదొకటే చింత. అంతకు మించి ఏమి కోరికలు లేవు సార్. నాకు ఆస్తులు అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు. నాకు పిల్లలే ముఖ్యం అనుకొని బతికిన ఇన్ని రోజులు. ఇప్పుడు నా పిల్లల్ని ఏడెత్తుకోదు, ఏడ దొరుకుతారు.
ఏడ నింకుతే కూడా నా పిల్లలంతా అందంగా ఎవరు దొరుకుతారు. రెండో పాపనా మీ డయాగ్రామ్ ఏదో వేసింది రెండో పాప పాప డైరీ గిరం వేసి సర్ప్రైజ్ మమ్మీ సర్ప్రైజ్ అని సర్ప్రైజ్ చేసింది ఇక ఈమె. ఓకే తనుష అని ఆమె ఉండదు ఇక చూపిస్తుంది. ఇక ఈమె సార్ ఇక ఈమె డయాగ్రామ్ వేసి ఇచ్చింది సార్. ఆమె నాకు డ్రాయింగ్ వేసేది. అందరు ముగ్గురు అట్లనే ఉంటారు సార్. ఎవ్వరు నాకు తక్కువ లేదు. నలుగురు ఈయన అందరూ ఒకలాగానే ఉంటారు. నా పిల్లలు ఎవ్వరికి ఏమి ఇట్లా చదువులు అంతే ఉండ్రి, అందములు అంతే ఉండ్రి, విద్యలు అంతే ఉండ్రి. మళ్ళీ ఎవరికైనా చూస్తే నమస్తే పెట్టేట్లాక అట్లే ఉండ్రి. ఎవరికి ఏమి ఇది లేనిలాక కాళ్ళు మొక్కినంత బయటికి వెళ్ళకుండా సార్ నా పిల్లలు. దేవుళ్ళలాక పిల్లలు మళ్ళీ ఒకసారి రాకపాయ, ఒక జ్వరం రాకపాయ, ఒకరోజు జ్వరం పుట్టినప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివేది. డాడీ భయపడ డాడీ భయపడ కొట్టి చెప్పి అంటే మీకు ధైర్యం చెప్తుండే. మాకు 4వ అమ్మాయి, 2వ అమ్మాయి, 3వ అమ్మాయి. మా అక్క కొడుకులు చిన్నప్పటి నుండి ఇట్లా దింపుకుంటూ పోవాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా ఒకరికన్నా ఒకరు. నా పిల్లలంతా అట్టని ఏం చూసి ఇవి అన్నీ చూసుకుంటా పెట్టిండు ఆ దేవుడు. నాకు దేవుడు ఇలా ఏం చూసి ఉండలేదు సార్. నాకు నేను ఎంత చూసి బతకలేదు సార్. ఇలా చూడడానికే పెట్టిండ్రు. నేను ఫోన్ చూస్తుంటే నా పిల్లలు తిన్నికే పెడుతుండ్రు. నేను ఇక ఇడేసిండ్రు డయాగ్రామ్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ అయిందా? ఇప్పుడు ఎంఆర్ఓకు పెట్టమని చెప్పారు సార్. ఇంకా ఎంఆర్ఓకు పెట్టమని చెప్పారు. అందుకని ఇంకా మేము అవన్నీ లేవు పాస్బుక్లు అవన్నీ ఉండగా అన్ని హాస్టల్ పోయి తెచ్చుకోలేము. ఇంకా రేపు సోమవారం మంగళవారం పోయి తెచ్చుకోవాలనుకున్నాం. ఓకే సో అక్కడ ఏమేమి వాళ్ళ ఉన్నాయో అవన్నీ తీసుకుని రావడం ఇంకా పోలేము సార్. నేను ఓకే 11వ రోజు అయిపోయిన తర్వాత ఇప్పుడు నిద్ర చేయడానికి వెళ్తున్నాం. మేము వెళ్తున్నాం. ఓకే మా ఊరికి నిన్న దేవుని కాడికి పోయినాము. ఈ రోజు ఇక్కడ వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎప్పుడు రా, నీకు ఇది కాదు అని నా బిడ్డ కాలేజ్ కాలేజీలో వచ్చిండ్రు, టీచర్లు వచ్చిండ్రు, పిల్లలు వచ్చిండ్రు. మొన్న వచ్చారు. ఆ కాలేజీకి వెళ్ళి స్టూడెంట్ పిల్లలు వస్తున్నారు. నిద్ర అందరూ అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారు. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక వాళ్ళు కూడా చాలా మిస్ అవుతుంటారు. లేదు నా పిల్లలు ఇట్లా ఇట్లా పెట్టుకొని కుటుంబం నాది అంత పెద్దది పెట్టుకొని నేను ఎవరిని ఏం చేస్తా సార్. ఇప్పుడు నేను ఎవరిని పెట్టుకొని ఉండాలి సార్ నా పిల్లలు లేకుండా. ఏడాది ఫస్ట్ మా అమ్మాయికి చాలా వరకు సన్మానం చేశారు. 4వ అమ్మాయి కానీ, 2వ అమ్మాయి కానీ, 3వ అమ్మాయి అసలు అంతా నెరవేరుతుంది సార్. సో అంటే అసలు మీ పెద్ద కూతురు పెళ్ళికి కూడా మొత్తం వీళ్ళదే హంగామా ఉండే అనుకుంటా పాపం. మొత్తం వీళ్ళే అసలు అంటే దాండి ఆడడం కానీ అన్ని కానీ సార్. వాళ్ళు నాకు తల్లులైంది. ఇప్పుడు నువ్వు ఎట్లా హైట్ ఉన్నావు అంత హైట్ ఉండేది. 3వ అమ్మాయి, 2వ అమ్మాయి నాకు ఓలే తల్లులైంది. అట్లా ఎవరికి ఉంటారు, ఎవరు ఉండరు సార్. ఇక నేను జీవితాంతంలో నేను కూడా చూశాను. ఇప్పుడు నేను 50 years ఉన్నా కానీ ఎంతగానో ఏడ చూడం. ఏం చెప్తుండమ్మా మీకు? ఏమైనా చెప్తుండనంటే మీ దగ్గర కూర్చొని హైదరాబాద్ వెళ్తున్నాము, ఏం బాధపడొద్దమ్మా అట్లా చెప్తుండ్రి. అట్లా నీవేం కదమ్మా, నీకు మేముండం, ఎవ్వరిది పెట్టుకోకు మమ్మీ, ఎవ్వరిది ఏం చింతలే, మేము నీకు నా చూడు నువ్వేమి ఇచ్చాకు చిన్న మాట ఉండనని ఇట్లా వాళ్ళ అన్నలతో ఇది చేసి చెప్తానే ఉంటుండ్రి వాళ్ళు. నీకు ఎవ్వరికి ధైర్యం కోలిపోకు మమ్మీ, మనం కూడా ఒక ఎత్తుకు ఎరుగుతాము, ఎప్పుడు ఎవరిది ఇది చేసుకోకు, మనం పోదాము, మనంత ఇది ఎవరు లేకుండా అన్నీ చెప్తుండ్రు. తినబెట్టిండ్రు, నాకు అన్నీ చేసింది సార్. నాకు వాళ్ళు తల్లి అని చెప్తున్నా కదా, వాళ్ళే నాకు తల్లిదండ్రులు లాగా అయింది. పొద్దున బస్సుకి వెళ్ళే దానికి ముందు మీతో మాట్లాడిరా వాళ్ళు? అవి లేచిండ్రు, పాలు కాసిస్తా అంటే వద్దు మమ్మీ నేను పాలు వాంతికి వస్తుంది, పాలు వల్లమన్నారు. ముగ్గురికి జుట్లు వేసిన, వాటర్ బాటిల్ నింపించిన. మళ్ళీ పండ్లు నాకు మండే రోజు ఇది ఉంటుంది, ఫాస్టింగ్ ఉంటుంది అని వాళ్ళకి ఫ్రూట్స్ పెడితే కూడా తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిండ్రి. పిల్లలు తినిపోండి అమ్మ, అది పోయేటప్పుడు బస్సులో తినుండి అని మళ్ళీ ఇచ్చి దాంట్లో పెట్టిన, వాళ్ళకి బ్యాగులు ఇచ్చిన, అన్నీ చేసిన. ఇంకేం చెప్తారు సార్, వాళ్ళు బండి ఎక్కిపోయారు, ఎప్పటికీ బాయ్ బాయ్ అంటుండ్రి. కాళ్ళు మొక్కిపోయారు సార్. నా కాళ్ళు మొక్కి ఇంత ఇది చేస్తారని హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఇంత బయటకు అని కాళ్ళు మొక్కిపోతుంటారు సార్. వాళ్ళు కాళ్ళు మొక్కంది బయటికి వెళ్ళకుండా దేవునికి మొక్కి నా కాళ్ళు మొక్కినంత వాళ్ళు అంజా బయటికి వేయకుండా సార్. నా పిల్లలు ఎంత అందంగా ఎట్లా ఆట ఆడుతుంటారు సార్. ఇక ఏం చూసి బతుకు సార్ నేను. వాళ్ళు ఎన్ని ఇచ్చినా నాకు పిల్లల ఇది వస్తుందా, వాళ్ళ కాళ్ళ మొక్క బిగిలరు కాదు నాకు. నా కాళ్ళు మొక్కిపోతుంటారు సార్ వాళ్ళు. నాదే అన్న ఆశీర్వాదం ఉండాలనుకుంటే నా కాళ్ళలో మనవై నా కాళ్ళు కూడా బాగాలేకున్నాయి ఇంతగానో. కానీ అమ్మ మీరు ఫోన్లో అవన్నీ చూసుకుంటే బాధపడొద్దు. ఇంకా మీరు మీ కొడుకుండు, పెద్ద బిడ్డ ఉంది, వీళ్ళని చూసుకో, వీళ్ళిద్దరు దాంట్లోనే వాళ్ళ ముగ్గురిని చూసుకొని మీరు హ్యాపీగా ఉండాలి. ఇది చూడమని పెట్టిపోయింది సార్. ఎట్లా ఆడుతుంటా చూడండి, నాకు ఇట్లా ఇవే చూసుకుంటా నేను ఇది గడిపెడుతున్నది చూడు.
నేనేం చూసి బతకలేదు. అది లేకుంటే ఇక పూర బతకను సార్. నేను ఇంకా ఒక్కటి చూపించినందుకు అవన్నీ చూసుకొని ఉండ. నా జీవితం ఇది అన్నట్లా. తిన్నారా ఏమన్నా తిన్నారా మీరు? తింటలేదు సార్. ఓకే. ఏం తింటలేదు, అన్నం అంటే తింటలేదు. అది బెదిరిస్తే చేసిపోతుంది రాత్రికి. ఒక్కరు కాక సార్ పెద్ద పరిశ్రమ. మా అమ్మాయి అంతో ఇంకోటి చాలా చలుకు, ಮತ್ತೆ ఇంత కుట్టాడు సార్ అన్నికి లేదు, ఇంత స్మార్ట్ నల్ల ఉండ్రు గుడ్డి ఉండ్రు అన్నికి లేదు. స్మార్ట్ అమ్మాయిలు అంత కాలు చక్కగా వండుకుంటుండ్రి. అవి అంత పెద్దగా అయింది. నా పక్కేసి అందరు నలుగురిని పక్కలు వేసుకొని పొద్దున్న లేస్తేనే వాళ్ళ అమ్మ ముఖం చూసే బయటకు వెళ్తారు అనమాట. ఇక మా బాబు కూడా అందరు కానిచ్చి గమ్మత అయిపోయారు సార్ మొత్తం. ఇప్పుడు నీకు సిటీ అన్నందుకు ఇక్కడ ఆపాను నేను. మేము కూడా సిటీ వస్తానికి ఎప్పటికి కాబట్టి ఎందుకు అని బాబుదామని. నలుగురు పిల్లల్లో మీకు ఎక్కువ ధైర్యం ఎవరు చెప్తుండే? సెకండ్ అమ్మాయి, మూడో అమ్మాయి, నాలుగో అమ్మాయి, ఐదు అమ్మాయి అందరూ హ్యాక్టీగానే నాకు. అంతా వాళ్ళు ఇట్లా అట్లనే ఏం లేదు. ఉదయమే చేసి చెప్పేది అందరు. ఎవరు తల్లిదండ్రులకు ఎవరు చెప్పరు. మా అమ్మాయి అట్లా చెప్పేది. అందరు గొప్ప చెప్పుకుంటారు కానీ మా మాట లేదు. మా అమ్మాయిలు అంటే ఎట్లా అంటే అట్లా డాడీ భయపడ్డాక మేము అయిపోయి చదువుతున్నాం. ఏ దాంట్లో క్లాసులో ఫస్ట్ వచ్చారు. ఆడ కూడా భాష దాంట్లో కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి బయట ఆట నేర్పిస్తుంది మా అమ్మాయి, మూడో అమ్మాయి. మా నెల సాలరీస్ ఇస్తారు, డబ్బులు వస్తాయి. అంత గమ్మత్ అయిపోయేసి నా రెండో అమ్మాయి దాంట్లో జాబ్ చేసుకుంటేనే ట్రైనింగ్ చేస్తుంటుంది అనమాట. ఇంకా జాబ్ సాలరీ రాలేదు. 15 ఎక్స్పీరియన్స్ ఉంటే ఎగ్జామ్ తీసుకుంటారట. అదే కానీ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చెప్పడం జరిగింది, అంటే మంచిగా చదువుతారు పిల్లలు, మంచిగా ఉంటారు అది ఇది అని చెప్పేసి చెప్పడం. ఇక్కడ భాష కాలేజీలో ఎంక్వైరీ చేయొచ్చు, సిద్ధార్థ ఎంక్వైరీ చేయొచ్చు మా పిల్లల గురించి. శిశు మందిర్లో ఒక్కరికి ఎవరికైనా అడిగితే చెప్పొచ్చు పిల్లల పేరు చెప్తే సార్. మీరు ఇప్పుడు ఏమైనా తిన్నారా? తిన్నాం అంతేకంతే. పప్పన్నం మీరు ఏం తింటలేము అసలు. మాకు టిఫిన్ చేస్తూ ఉంటాం అంతే. ఏమో ఆశ పెట్టుకుంటే కానీ ఏదో అయిపోయాయి సార్. కాదన్నా, మీరు ధైర్యంగా ఉండి మీ భార్యని ఇప్పుడు పిల్లల్ని మీరు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే ఎన్నో ఫ్యామిలీ కంటే ఆ బస్సులు ఇప్పుడు అంతమంది చనిపోవడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కానీ, అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడడం కానీ ఇవన్నీ ఏమైనా చేసిరా? వచ్చారు, ఎమ్మెల్యే సాబ్ వచ్చాడు. ఇక వచ్చి చూడడం వెళ్ళిపోవడం అంతే. ఇక చెప్తారు ఇప్పిస్తామని చెప్పారు. ఓకే. ఇక నేను ఇన్సూరెన్స్ అవన్నీ పెట్టుకోలే కదా, పేపర్స్. ఇక ఎంఆర్ఓ అడుగుతూ ఉన్నాడు. పేపర్స్ ఇంకా హాస్టల్లో ఉన్నాయి, పోయి పేపర్స్ ఏం తెచ్చుకోలేదు. సోమవారం మంగళవారం పోయి తెచ్చుకోవాలని చూశాను. ఇక ఇవే ఉన్నాయి కదా మత అక్కడిక్కడ పోదు సార్. ఇవి ఉన్నాక ఇవి అయినాక కార్యమంతా అయినాకనే దేవుని కాడ కోయొచ్చినాకనే ఇంటి వచ్చినాకనే బయటికి వెళ్తే బాగా అట్లా. మళ్ళీ ఉండే వాళ్ళకు మంచిగా కావాలనుకుంటే ఇవన్నీ. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, ఇంకో అమ్మాయి ఉంది, మా చుట్టాలు ఉన్నారు. ఇట్లా వచ్చింది అనరాదన్నమాట ఎవరు. ఇప్పటికి ఎప్పుడో వెళ్ళిపోతుంది పొద్దుగాలే. అన్ని ఆడ కూడా క్లీన్ చేయించాము ఇల్లు. ఈడంటే మనం చేశారు, 11 రోజులకు చేశారు. ఇంకా అక్కడ పోయినాక అక్కడ అన్ని మొత్తం నీట్ చేసేసి అంత ఇది చెప్పేసి కడిగిపించి చూపించి. అంటే ఇది విలేజ్ లాగా ఉందని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ మొత్తం తాండూరులో ఉంటుంది. స్కూల్ గురించి పోయిన తిప్పలు కదా సార్. అవునవును. అందుకని 90లోనే వచ్చేసాను. నేను ఎక్కడ ఉండే అప్పుడు వచ్చేసాను. ఓకే. సో మీరు మొత్తం డ్రైవింగ్ చేసి పిల్లల్ని చదివించుడు అంతే. మరి నాకు వేరే ఇంకా ఏం సోర్సెస్ లేవు నాకు సార్. మాకు వేరే ఏం చేత కాదు. ఏం ఇదే కిరాయిలు పోవాలా, కిరాయిలు పోసుకోవాలి, ఫీజులు ఒకరికొకరికి ఫీజులు కట్టుకోవాలి, చదివించుకోవాలి చిన్న ఉన్న పంచి అంతే. కానీ గ్రేట్ అన్న మీరు, అంటే డ్రైవింగ్ చేస్తూ 5 మంది పిల్లల్ని చదివించి సో వాళ్ళు మంచిగా జాబులు చేసి సంపాదించారు. మూమెంట్కి వస్తే ఇంకో 2 months అయితే అయిపోతాం. నాకు అవసరం లేదన్న, మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇవ్వడం నాకు ఇచ్చి తెచ్చి ఇవ్వాలని మాకు అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద ఒకరి మీద ఆధారం. నేనే ఇంత కష్టపడతాను కదా, మా పిల్లలు కష్టపడతారు. జాబులు మాకు తెచ్చి పెట్టాలి. వాళ్ళకి ఏమో అంటుంటే అట్లా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇవ్వడాలి. మాకు వాళ్ళు జాబులు తేవాలి, మేము తినాలి. మాకు అటువంటివి లేనే లేదు. అంటే మీ పిల్లలు ఎవరైనా డాక్టర్ అవుతాం, పోలీస్ అవుతాం అని ఇట్లా ఏమన్నా అంటే అవన్నీ ఏం లేదు సార్. జాబు అంతే, చదవాలి, ఎడ్యుకేషన్ ఎక్కడ చదువుతున్నారు అంతే అంతే. ఇది కాకుండా ఇంకోటి అన్నట్లో ఉండి ఇది చేస్తామని ఒక్కదాని మీద ఓపు లేకుంటారు వాళ్ళు. వాళ్ళు లేకుండ్రి వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయకోకని మేము అడగలేము. చివరిసారిగా మీతో ఏం మాట్లాడేదమ్మా ముగ్గురు పిల్లలు? ఏం మాట్లాడలేదు సార్. హైదరాబాద్ పోతామన్నారు. రాత్రికి అందరం కూర్చొని వేసిచ్చి తిన్నారు. ఇక పోతాం మమ్మీ ఏమి ఇచ్చేయకు, మళ్ళీ వస్తాం అది క్రిస్మస్ హాలిడేస్లా అని చెప్పిండ్రు అంతే సార్. చివరి సార్ అంతా కూర్చొని ఉండం, తిన్నారు, తాగిండ్రు, ఉండరు. ఏం లేదు. ఇక ఇట్లాంటి సంతోషాలు అన్నీ పెట్టిపోయారు వాళ్ళు ఆడేటి హల్దీ ఫంక్షన్. సో వాళ్ళమ్మ పిల్లల వీడియోస్ చూస్తూ ఉంది, అంటే వాళ్ళే ఎక్కువ గుర్తుకొస్తారు అని చెప్పేసి చూస్తుంది ఫోన్లో.
సో ఇక వీళ్ళతో ఏం మాట్లాడిపోయలేము, వాళ్ళని కూడా మేము ఇబ్బంది పెట్టలేము కాబట్టి సో హైదరాబాద్ నుంచి వచ్చినామని చెప్పేసి వీళ్ళు వెళ్ళేది కూడా ఆగి మనతో మాట్లాడుతున్నారు. సో అంటే మా సైడ్ నుంచి అయితే మేము ఒకటి చేస్తామన్నా, మీకు ఏమైనా హెల్ప్ కాకుండా నా నంబర్ ఉంది, మీరు చెప్పండి. సో అంటే మనకు సంబంధించిన పొలిటికల్ లీడర్ తోటి నేను మాట్లాడి మీకు ఏదైనా హెల్ప్ అయ్యేటట్టున్నా చేస్తాను. ఓకేనా థ్యాంక్ యూ అన్న. ఓకే. సో ప్రెసెంట్ మనము వాళ్ళ సమాధుల దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తే అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో వాళ్ళ తాత కూడా ఉండు, వాళ్ళ తాతతో మనం మాట్లాడదాం. పెద్దాయన నమస్తే. అయితే ఇప్పుడు 3 సమాధులు ఉన్నాయి కదా, ఎవరెవరి ఇవి అంటే పేర్లు? ఇప్పుడు సెకండ్ ఆమె ఇప్పుడు ఈమె పేరు తనుష. సాయి ప్రియనా? నందిని. ఆహా, అంటే ఈమె పెద్ద ఆమె, అదే 2వ ఆమె, 3వ ఆమె, 4వ ఆమె. ఓకే. ఇది చేను మొత్తం మీదేనా? ఆ చేను మొత్తం మాది ఇది. ఓకే. ఇంత ఇట్లా వర్షానికి వెళ్ళి ఇట్లా ఇదంతా వర్షాను, ఈ కంది చేను నా పెద్ద కొడుకుది. ఓకే. అయితే ఈ వర్షం పడి ఇదంతా వర్షం పడి బురద అయిపోయింది. జేసీపు తిరగడానికి చాలా కష్టమైంది. ఓకే. తిరగాలంటే కూడా ఏమి ఇక్కడ తిరిగితే అక్కడ పోతుందో జారిపోతుంది అంతా. జేసీబీ కూడా మరి అది ఎట్లా అయింది ఉడకలు. ఎట్లా ఉంటుండే మీతోటి మన్మరాలు మంచిగా ఉంటుండే మాతో. తాత అక్కడికో కూర్చోరాదు ఇంటికాడ, నాయనమ్మ చేస్తుంది కదా, నీవెందుకు చేస్తావు, నీవెందుకు తిరుగుతున్నావు అని ఎంతో ముద్దు చాదాగి కూర్చోరాదు అంటుండ్రి. అటువంటి మన్మరాలు చెప్పోయి లోకం విడిచిపోయి మమ్మల్ని విడిచిపోయి మా పెళ్లి చేస్తారేమంటే వాళ్ళే పెళ్లి చేసుకొని పోయి ఏం చేస్తాం, కర్మ మాది. అయితే అసలు ఇట్లా జరిగిందని నీకు ఎప్పుడు తెలుసు? మాకు అక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయి మా పిల్లలకు పెద్ద ఫోన్లు ఉన్నాయి. నా మనమానికి ఫోన్ వచ్చింది, మా అల్లునికి ఫోన్ వచ్చింది. వాటర్ సప్లై వచ్చిందా, ఫోన్ వచ్చిందా తెలియదు. వాటర్ సప్లై రావచ్చు. రాగానే నా మనమడని తాత ఏడుండవా అని అంటే ఇంటి లోపల ఉండప్ప అంటే నా పెదనాయనకు మరి ఏమో యాక్సిడెంట్ లాగా జరిగిందని మళ్ళీ ఇందులో వస్తున్నది అని, అరే ఎట్లా పక్క తెలుతురా, పక్క చెప్పు అంటాను మా మనమానికి అడిగితే. మళ్ళా చెల్లెళ్ళు హైదరాబాద్ చదవనికి పోతున్నారంట, యాక్సిడెంట్ అయిందంట బస్సు అని. ఇక అప్పుడు తొందరగా కారు వాళ్ళ నానమ్మ కూడా వచ్చింది, నానమ్మ అక్కడ నుంచి వస్తుంది. ఇక అంటే మేము ఇక కారు తీసుకొని పరిగెదాకా పోయి ఇంటిమి. తొందరగా వాళ్ళకు మా కొడుకు ముందుగానే వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు అక్కడ నుంచి మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, వాపసు కాండి, ఇంటికి వాండి, ఇల్లు తిరుగుపాండి, మేము వస్తున్నాము, శివాలను తీసుకొని వస్తున్నాం అంటున్నాను. మళ్ళీ కారు ఎంటకు మలుపుకొని మళ్ళీ వచ్చినాం పరిగి నుంచి. ఒక్క పిల్లనాన్ని ఉంచి ఒక పాసుడు కొడుక, ఒక్క పిల్లనాన్ని ఉంచి పోయింటే వాళ్ళకు ఏమి చూసి ఉండాలి. వాళ్ళు తెల్లారి మాపు నిర్దవతలేరు తల్లిదండ్రి. ఆడ కూడా ఆ చెవేల కాడ కూడా మొత్తుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఏమీ చేయలేదు. ఆ దేవునికి ఎంత అక్కర్లేదు. మాయసొంటలను కొనవరాదా? ఎట్లా ఉంటుండమ్మా నీతోటి మన్మరాళ్ళు? మంచిగా ఉంటుండ్రి కొడుక. వాళ్ళు ఏం మాకు ఇది చేయలేరు. పోతే నాయనమ్మ అంటుండ్రి. మాకు రాకుండేదా? వాళ్ళకు వచ్చే బదులు మాకు వచ్చింటే మా కర్రు చూసిటం, కాలం చూసిటం, ముసలోళ్ళం. మరి ఆ పిల్లలకు ఆ దేవునికి ఎంత అక్కర్లేదు. సోమవారమే మళ్ళీ మేము నడిచేది దేవునికే చూడు. మింగిపోయి ఎవరు మింగిరి, ఎవరికి ఇదే ఆయన కష్టం చేసుకొని బతుకుతుండ్రి. మాకు ఇంత ఇల్లు పాడు చేసిపోయింది కదా, యా దేవునికి అక్కేర రాకపోయే. నీతోటి ఎప్పుడు మాట్లాడారు చివరగా? పెండ్లికి పోతేనే మాట్లాడిండ్రి. ఇక మళ్ళీ ఆ పిల్లలు పట్నం సాలే పోయిండ్రు అంటని అన్నారు. సాలే దగ్గరకు వస్తుండేనా? పండుగలకు దోలుకొస్తుండ్రి. వచ్చేప్పుడు రాకుండ్రి కొడుక. ఊరడా పండుగకు గ్యారేం చేస్తే వస్తుండ్రి వాళ్ళు. ఏడాదికో 2 ఏళ్ళకో వస్తుండ్రి. ఎప్పటికీ సాలు మేము పోయినప్పుడు వస్తే మాట్లాడుతుండ్రి. దాదా వస్తుండ్రి. మేము హైదరాబాద్ పోదా, చదవద్దా, చదువు ముఖ్యం నాయనమ్మ, నువ్వు మమ్మల్ని రా అంటావు, ఆడ వచ్చి ఏం చేద్దాం చెప్పు, నీవే ఉండే ఇన్ని మా దగ్గరనే అనేవాళ్ళు. ఏం చేయాలి, కర్మ మాది. ఒక్క పిల్లోని తింటే కూడా వాళ్ళకి ఇంత బాధ లేకుంటుండే చూడు కొడుక. మళ్ళీ ఆ దేవునికి ఎంత కెర్ర రాలేదో, ఏమి దొబ్బానో, ఏమి మింగిపోయానో, ఏమి దొరుకుతుంది. ఇట్లా పరిస్థితి జైనికి లేక కాదు, చదువులు నేర్పి పాడైపోయిరి. మా ఇల్లు మబ్బు పెట్టిపోయిరి. మా సొంటలోకి వచ్చింటే అయిపోయిండే కదా. వాళ్ళకి వచ్చే బదులు మాకన్నది ఎక్కడ చేయని ఉన్నదో.
అయితే ముగ్గురు మనమరాలలో నీతో ఎక్కువ క్లోజ్ ఎవరు ఉంటుండే? ముగ్గురు అంతే వాళ్ళు మేము ఊరికే పోతుండే మా ఎప్పుడన్నా ఒకసారి 2 నెలలకు 3 నెలలకు నాయనమ్మ అంటుండ్రి అనుకో అడుగుతుండ్రి మంచిగా. నాయనమ్మ నువ్వు పక్కగా ఉంటావో చూడు, నాయనమ్మ నువ్వు పక్కగా ఉంటావో, మధ్యాహ్నం పోక చూడు నాయనమ్మ, మూటలు వస్తాయి నాయనమ్మ అనాలి. తోలుకపోతాం పక్కగా ఉంటాను పోతాం, ఇంటికి పోతుంటాం కదా. కరువు చూసినాము, కాలం చూసినాము, 3 సంవత్సరాలు అవుతుండే. పాడైపోయాయి మాకు వచ్చి బాగాలేకునేదే. చదువు కూడా మంచిగా చదువుతారంట కదా? మంచిగా చదువుంది. ఆ గీయమ్మను గాయం పెద్ద పిల్ల అంటే మాకు వస్తున్నది అంట. ఇక నెల అయితే 25,000 వస్తున్నదంట. పెళ్లికుంటే 7 మస్తు మంది అడిగిన కానీ ఈ చదువు అయిపోయి ఎండుగాలం అయితే ఇస్తాము ఇక ఉద్యోగం చేసి నేను సంపాదించుకుంటా నాయన, ఇంతవరకు నువ్వు కష్టపడ్డావు సంపాదించు ఎంత ఇది ఉంటుంది చూడప్ప. ఎట్లన్నా కాలు వంకాయ అయితే బాగా చేసుకుంటుంటే రెట్టో ఇరిగిపోతే బాగా చేసుకుంటుంటే ఇంత పాడు చేసి పోయిరు చూడు. మాకు ఇది మా ఇల్లు ఇది మబ్బు పెట్టిపోయిరు, మాకు రాకునేదే. మీరు హైదరాబాద్ అప్పుడప్పుడు పోతారా ఎప్పుడన్నా? హైదరాబాద్ మాకు శాత అది కొడుక. మేము ఇక నాకేం కన్ను గంటలాడది. నేను ఎందుకు కొత్త కొడుక, మోకాలు నొప్పి లేచింది ఇప్పుడు ఏడాదికి వచ్చే. ఇక కన్నుగా చూడు బాగా. ఎంతమంది మనమల్లు నీకు? ఎంతమంది మనమరాలు? నాకు వీళ్ళు 5 మంది. ఈ పిల్లాడు లాస్ట్ 4 ఆడపిల్లలు. ఇక ఒక నడిపే ఆయనకు ఒకటే కొడుకు, చిన్న ఆయనకు 2 కొడుకులు, ఒక బిడ్డ. ఇక నా బిడ్డకి ఒక ఇంటికి ఇచ్చినాము. ఇక అది ఆయమ్మకి 2, ఓ పిల్ల ఓ పిల్లాడు. ఇప్పుడు ఎవరితో లేము అదల్లో కొడుకుతుంటే ఆయనకు లెటర్ వచ్చి హైదరాబాద్ నుంచి బిఎస్ఎల్ కంపెనీ నుంచి లెటర్ రాగానే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయన ఫ్యామిలీ తీసుకొని ఇక మేము ఇక్కడనే ఉంటాము. సో మీరిద్దరు ఒక ఇంట్లో ఉంటారు? ఒక ఇంట్లో ఉంటారు. ఇక ఎప్పుడైనా పండుగలు ఉంటే ఇక కొడుకులు కోడళ్ళు మనమరాళ్ళు వస్తారు. ఓకే. సో ఫైనల్ గా మీ మనమరాల గురించి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు అమ్మా? ఏమి చెప్పుదు ఇంకోటి ఏమి చెప్పుదు చెప్పు, ఏమంటా చెప్పుదు. యాది మారో బుద్ధి అయితే లేదు, నిర్దోష లేదు. కంటికి ఈ పొద్దుకి 13 దినాలు ఆస్తుడు వాళ్ళు పోయి. ఎల్లుండి అయితే 3 సోమాలు అయితే పెళ్ళికి వచ్చిండ్రు నాయనమ్మ భద్రంగా వండి పక్క ఉంటామండి బస్ స్టాండ్కు. మీరు ఎట్లా పోతారు? నాయన దింపేస్తాడు అంటున్నాను. పక్కగుంటావండి నాయనమ్మ, పక్కగుంటావు జతనమ్మ అంటుండ్రి. నేను తీస్తా అంటే ఉరుకులాడుతుండ్రి, తినవేడుతుండ్రి. తల్లి కూడా వాళ్ళ అక్క పెళ్లిలో కూడా మంచిగా వెళ్ళి దాండి ఆడిర్రు. చీరలు అక్కోళ్ళకి చీరలు కట్టించిండ్రు. ఆ పిల్ల నందిని అగొక చిన్న పిల్ల, చిన్న అక్కోళ్ళకి చీరలు సొమ్ములు 3. ఆ పిల్ల ఒకటి చీర కట్టుకుని లేకుండే వాళ్ళకి 2కి కట్టించింది. నా వద్ద బ్యాగులు జతనము అంటాను. అవి వేసుకునే సొమ్ములు అవి ఎవరికైనా ఇచ్చావు నాయనమ్మా, ఎవరికైనా ఇచ్చావు నాయనమ్మ అంటాని అని పోయి ఇంత పని పెద్ద పిల్ల పెళ్ళి అయినాకనే వాయిరి చూడు. పెద్ద పిల్ల పెళ్ళి అయి 4 శుక్రాలు నిన్నటికి. నువ్వు ఏదన్నా వండి పెడితే మంచిగా ఇష్టంగా తింటుండేనా వాళ్ళు? వస్తుండే అంటాను. ఇప్పుడు మీరు చూసి వచ్చిన ఇంట్లో ఇల్లు కాడ వాళ్ళు చేసుకుంటుండ్రి. మాకు వంట చేయనీకుండ్రి. వాళ్ళు వస్తే మాతానే తినుండి అంటుండ్రి. అదేమి మంచిగా ఉంటుంది చూడప్ప. మాకు రాకునేది మా కర్మ అనుకున్నా. మాకు కూడా చాలా మందికి చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. ఒకటేసారి 3 వాళ్ళ సారు 3 తీసుకపోయారు చూడు. ఒక పిల్లని ఇంత మంది వస్తుంటారు కానీ ఆ పిల్లలని తోలుకొచ్చి మా పిల్లలు మాకు ఇచ్చిపోయింటే బాగుండే. ఒక పిల్లని ఇచ్చిపోతే మాకు ఎంత ఇది ఉంటుండే. తండ్రికి యదార్థం ఉంటుండే, మాకు యదార్థం ఉంటుండే. ఇట్లా బస్సాయా ఇట్లా వాటి టిప్పర్లో ఇంట్లో మా నువ్వయ్యో వాళ్ళ ఇంట్లో పిండికెళ్ళా మాకు కాసుకొని ఇచ్చింది నా పిల్లలకు. ముత్యాల లేకుండా పిల్లలకు దేవుడు అంటే ఒక పిల్లని కొనవతే అదే అనుకుంటుండ్రి. 3 కొనవైరి. ఎంత బాధ, ఎంత ఇది ఎట్లుండాలి, ఎట్లా మాకు రాకునేది. అక్కడికి సాగు ఇళ్ళ కొనవే బదులు మాకే వచ్చేది ఉండే. మేమేమి ఈ రోజు వాళ్ళం. మాది 60 ఏళ్ళకి ఎక్కడ ఉండా నేను. 66 ఏళ్ళు తింటున్నారా? ఇప్పుడు తినపోతే ఉంటాం. మా కొడుక మొన్న చేసిరి. నిన్న లేదు మొన్న మా పడికి రామసానికి ఆడుకోవాలి అంటే పోయినాం. మళ్ళీ నిద్ర చేసి వచ్చినాం సార్. ఇక నిన్న వచ్చిండ్రు. నిన్న వచ్చి ఇక తాండ్రులు రాకు పోదామంటని
ఎప్పటికీ వాళ్ళు ఉంటారు కదా ఈడ ఇల్లు భూమి అంటే ఈడు ఉండదు కానీ ఆడ పిల్లల సాలే కొరకుండ్రి చూడాడ ఓకే ఈ సాలే కొరకి ఇంత పాడైపోయా ఇంత ఇది అయిపోయా ఎట్లా ఉండాలి ఎట్లా ముసలోళ్ళు అయినరా మూడు ఇండ్లకి ఇచ్చినాడు 3 సంవత్సరాలు అవుతుండే అదే అదే ఇద్దరు పిల్లలు అయితే 6 మంది పిల్లలు అయితే అవుతుండే మీరు కూడా ఇప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా తినండి, మంచిగా ఉండండి. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయింది. మా రోజు వాళ్ళని పెట్టరారు. తినేటప్పుడల్లా దాసంకి వస్తారు, చాదాటప్పుడల్లా దాసంకి వస్తారు. బాలేకున్నదా నాన్నమ్మ ఒటికాదా ఒటికాదా ఇవో బెడ్ తీసుకొని తినమ్మా, నీ ఒటికాదా ఎందుకు తాగుతావు అంటే నాన్నలే ఇప్పుడు ఎవరు అంటారు ఎవడు అడుగుతారు. మాకే వచ్చింటే అయిపోయిందే కదా కొడుక, వాళ్ళకు వచ్చే గంట మాకన్నారా మమ్మల్ని భూమి మీద ఎనికెట్టిండు కొడుక. ఈ రోజు వాళ్ళ కన్ను గంటల మోకాలు నొప్పి లేచింది ఏడు ఎక్కడ పింఛని రాదు అయిపోకోకనికి వస్తా నాకు రాదు. ఇంత పరిస్థితి మమ్మల్ని చేసేది పోయి మన్ను వాళ్ళే పోయి పండిరు చూడు. చేను కాడ ముద్దుగా వాళ్ళకి చేను తెలియకుండే ఇట్లా వస్తారు రాకుండ్రి తోలుక రాకుండే తండ్రి ఇక సాలే వాళ్ళే వాళ్ళు. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మొహాలకి ఏమైనా ఫేస్లకి ఏమైనా దెబ్బలు తాకినాయా, మంచిగా ఉన్నారా? నాకు కన్ను గంటలాడుతుంది ఆ కొడుక, కన్ను గంటలాడేటోళ్ళకి మబ్బు మంది అంటే మంది ఓన పడుతుండది. ఆ పొద్దు కళ్ళు కనిపించాయా? ఇగో ఈ కన్ను చూడు కొడుక, ఓకే నాకు ఈ కన్ను చేపించుకున్నా 20 సంవత్సరాలు అయ్యి ఇదేం పూర గంటలాడ ఇది ఒకటే గంటల పడుతుంది చూడు. మంచిగా తిని మంచిగా ఉండాలి సరేనా? ఎట్లా మారవాలి కొడుక, మాకు వచ్చేది ఉండే కొడుక, వీళ్ళకి వచ్చే బదులు మాకు వచ్చింటే అయిపోయిండే కదా. ఈ చిన్న పిల్లల్ని ఇప్పుడు సంసారాలు అవుతుండే మాకు మన్ను చేసేది పోయి వాళ్ళే పోయి పండిరు చూడు. అదే అదే ఇక ఏం చేయలేము, ఇక దేవుడు చేసింది కాబట్టి. సరే అమ్మా నువ్వు మంచిగా ఉండాలి సరేనా? మంచిగా ఉండాలి. యాదికి వస్తారంగా ఇక గిట్లనే ఏడుపు వస్తుంది, ఇక గట్లనే తింటున్నాం గట్లనే ఉంటున్నాం. ఇక ఇగో అమ్మ తల్లి అంటున్నది కట్టిపించింటే బాగుండి అంట మేము అంటున్నాం. అంటే తల్లి అంటది నా పిల్లలు వస్తారో లేదో ఇంట్లోనే అవుతారేమో అంటుండది. ఇక్కడనే అవుతారు మా లోనికి, నా పిల్లలు వస్తారో అంటే మీద బరువు పెట్టొద్దానా? ఓకే అది కడతారు కదా చుట్టుముట్టు మీదే వేయరు కానీ సమాధి ఇప్పుడు పేట జోగులా చెన్ల కడ లేవా గట్లా కడదాముండి అంటారు మేము అంటున్నాం. ఆయమనేమో ఇట్లా అంటుండదు. ఇక వాళ్ళకే ఇక ఏడ అడుగుతారో ఇక ఏడ దీనం చేసినప్పుడే ఇక అడిగి చూస్తారేమో ఎట్లనో. ఇప్పుడు కాదు సమాధి కట్టడం. ఓకే సరే పదండి పోదాం రండి. ఇక అది